యేసుక్రీస్తుని నమ్మటం అంటే యేసుక్రీస్తు ఆత్మచేత అభిషేకం పొందడం. చాలా మంది యేసుక్రీస్తుని నమ్మామని చెప్తున్నారు కానీ యేసుక్రీస్తు ఆత్మచేత అభిషేకం పొందట్లేదు. పోను మనుషుల యొక్క ఆచారాలను ఆచరిస్తూ మతములో జీవిస్తూ యేసుక్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటున్నారు. కానీ నిజానికి క్రీస్తు ఏం చెప్తున్నారు? ఎంతమంది అయితే దేవుని ఆత్మచేత నడిపించబడతారు అంటే తన యందు విశ్వాసం ఉంచబడిన వారికి అనుగ్రహించేటటువంటి పరిశుద్ధాత్మ, అంటే ఇంకో రకంగా చెప్పాలి అంటే దేవుని యొక్క ప్రేమ ఆత్మచేత ఎవరైతే నింపబడతారో వాళ్ళ మాత్రమే నిత్య జీవానికి వారసులుగా చేయబడతారు. అనేక మంది ఈ రోజు యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నామని చెప్తున్నారు కానీ పర్పస్ ని మర్చిపోతున్నారు. యేసుక్రీస్తులో జీవించే వాళ్ళు ప్రేమ స్వభావాన్ని కలిగి, ప్రేమ వ్యక్తిత్వాన్ని కలిగి సమాజానికి మేలు చేసేటటువంటి వ్యక్తులుగా మార్పు చేయబడతారు. ఒక చెడ్డ వ్యక్తి నూతన వ్యక్తిగా మార్పు చెందబడతారు. క్రీస్తు యందు విశ్వాసం ఉంచబడిన వారికి నూతన స్వభావము, ప్రేమ స్వభావం అనుగ్రహించబడుతుంది. ఆ ప్రేమ స్వభావం చేత నడిపించబడటం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఈ సత్యం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.